Hello dear students, welcome to Accounts in Telugu by Professor Devika Bhatnagar. ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్లో మనం కొన్ని ప్రిన్సిపల్స్ నేర్చుకున్నాం. మేనేజ్మెంట్ ఎలా చేస్తారు, ఎట్లా ఆర్గనైజ్ చేస్తారు అనేసి. దాంట్లో ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటి? ప్లానింగ్ గురించి ఇప్పటివరకు మాట్లాడుకున్నాం చాలా డెప్త్గానే. ప్లానింగ్ తర్వాత నెక్స్ట్ ఏంటి? ఆర్గనైజింగ్. ఈ ఆర్గనైజింగ్ అనే కొత్త చాప్టర్ అందరికీ ఉంటుంది. ఇది ఎంబీఏ వాళ్ళకు ఉంటుంది, బీకామ్ బీబీఏ అందరికీ ఉంటుంది. ఈ ఆర్గనైజింగ్ ఏంటి, దీన్ని ఎట్లా చేస్తారు, దీని గురించి మనం ఈరోజు ఇంట్రడక్టరీ క్లాస్. ఇది ఆర్గనైజింగ్ అంటే ఏంటి? సింపుల్, ఆర్గనైజ్ చేయడమే. ఏంటి ఆర్గనైజ్ చేయడం అంటే? మేనేజ్ చేయడమే. అంత కరెక్ట్గా ప్రాపర్గా వెళ్తుందా లేదా అనేసి మనం చూసుకోవడం. జనరల్గా ఆర్గనైజేషన్లో మనకి అన్ని ఒక్కొక్కటి సవ్యంగా సాఫీగా వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ వెళ్ళిపోవాలి అని ఉంటుంది. ఎందుకు వెళ్ళిపోవాలి? కంపెనీకి కొన్ని ఆబ్జెక్టివ్స్ ఉంటాయి, కొన్ని అంబిషన్స్ ఉంటాయి. అంబిషన్ అచీవ్ చేయడానికి వాళ్ళు ఏం చేస్తారంటే ఇవి కొంచెము చూసుకుంటూ ఉంటారు అనమాట. దీన్నే ఆర్గనైజింగ్ అంటారు. ఇక్కడ మనకి కొన్ని గుర్తుపెట్టుకోవాలా. హ్యూమన్ అండ్ నాన్ హ్యూమన్ థింగ్స్ మనం మేనేజ్ చేయాలి. హ్యూమన్ థింగ్స్ అంటే ఏంటి? హ్యూమన్ బీయింగ్స్, మ్యాన్ని చక్కగా హ్యాండిల్ చేయడం, అంటే ఆర్గనైజేషన్లో ఉన్న ఎంప్లాయీస్ని ఆర్గనైజ్ చేయడం. నాన్ హ్యూమన్ థింగ్స్ అంటే ఏంటి? మెషిన్, మనీ, మెటీరియల్. ఇవి నాన్ ఆర్గనైజింగ్ థింగ్స్. ఈ రెండు మేనేజ్ చేసుకోవాలి. చేసుకుని ప్రాపర్గా వెళ్తే కనుక దాన్నే ఆర్గనైజింగ్ అంటాము. ఇంకా చెప్పాలంటే కనుక ఆర్గనైజింగ్ అంటే జనరల్గా ఎవ్రీ ఆర్గనైజేషన్కి వాళ్ళ అథారిటీ అనేది కింద వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఎట్లా పనిచేస్తారు వాళ్ళు, ఇవన్నీ మనం ప్రాపర్ వేలో హ్యాండిల్ చేసుకుంటాం. దీన్నే మనం ఆర్గనైజింగ్ అని కూడా చెప్పొచ్చు. ఇట్లా అనేక రకాలుగా. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మీకు ఒక కంపెనీ ఉంది, దాన్ని ఆర్గనైజ్ చేయాలి, అదే ఆర్గనైజింగ్. లేదా మీ ఇల్లు ఉంది, మీకు మీ రూమ్ ఉంది, ఇవి చక్కగా పెట్టుకోండి అని చెప్పడానికి ఆర్గనైజ్డ్ థింగ్స్ ప్రాపర్లీ అని అంటాం కదా, అదే ఇది. ఇప్పుడు ఆర్గనైజింగ్ గురించి ఒక సింపుల్ సెంటెన్స్లో చెప్పొచ్చు. ఏంటది అంటే కనుక, ఆర్గనైజింగ్ ఆర్ ఆర్గనైజేషన్ ఈజ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ అథారిటీని ఎస్టాబ్లిష్ చేయడము, రిలేషన్షిప్ అమంగ్ పర్సన్స్ టు అచీవ్ ఆర్గనైజేషనల్ ఆబ్జెక్టివ్స్. ఆర్గనైజింగ్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ అథారిటీని, అంటే అధికారాన్ని నిలుపుకొని ఆ రిలేషన్షిప్ అనేది వ్యక్తుల మధ్యలో ఉండే రిలేషన్షిప్ని చక్కగా మెయింటైన్ చేస్తూ వాళ్లకు రావలసిన ఆబ్జెక్టివ్స్, వాళ్ళు సాధించవలసిన ఆబ్జెక్టివ్స్ని సాధించుకోవడమే ఆర్గనైజేషన్ అనొచ్చు. ఆర్గనైజింగ్. ఓకే, ఇప్పుడు మనం ముందు క్యారెక్టరిస్టిక్స్ చూద్దాం. సింపుల్, మెయిన్గా 5 క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. 5 క్యారెక్టరిస్టిక్స్ అనొచ్చు, లేదా నేచర్ అనొచ్చు. ఇదే అర్థం చేసుకుంటే నెక్స్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ చాలా ఇంపార్టెంట్. దీనికి వెళ్ళిపోదాం. దీంట్లో ఒక 10 ఉంటాయి, 10 ప్రిన్సిపల్స్. ఇవి నేర్చుకున్నామంటే మనకు ఒక అండర్స్టాండింగ్ అనేది వచ్చేస్తుంది ఆర్గనైజేషన్ అంటే ఏంటి. ఫస్ట్ చూడండి, క్యారెక్టరిస్టిక్స్ ఆర్ నేచర్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఫస్ట్ వన్, డివిజన్ ఆఫ్ వర్క్ ఎప్పుడైనా కానీ డివైడ్ చేసి వెళ్ళాల్సి ఉంటుంది. మొత్తం వర్క్ అంతా నా దగ్గరే పెట్టుకుంటా, నేనే చేస్తా అంటే కుదరదు కదా. ఎంతో కొంత నా దగ్గర పెట్టుకుంటా, మిగిలింది కింద వాళ్ళకి ఇస్తా, వాళ్ళు ఇంక కింద వాళ్ళకి ఇస్తారు. అట్లా డివిజన్ ఆఫ్ వర్క్ అనేది డివైడ్ అవ్వాలి. బట్ అట్ ద సేమ్ టైం మనం చూసుకోవాల్సింది, ఎవరికి డివైడ్ చేస్తున్నాం, వాళ్ళు వర్తబుల్లా కాదా, వాళ్ళు హ్యాండిల్ చేయగలరా లేదా, ఇవన్నీ చూసుకోవాలా. ఓకే, అట్లాగే కోఆర్డినేషన్. కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ అందరికి మంచి కోఆర్డినేషన్ ఉండాలి, మంచి అండర్స్టాండింగ్ ఉండాలి. వితౌట్ ఎనీ కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా మంచి కోఆర్డినేషన్ తోటి అందరూ మంచిగా పనిచేయాలా. ఇది ఒకటి. ఇంకా కామన్ ఆబ్జెక్టివ్స్. కంపెనీకి ఆబ్జెక్టివ్స్ ఉంటాయి కదా, సేమ్ ఆబ్జెక్టివ్స్ కోసమే అందరూ పనిచేయాలి. కేవలం మేనేజ్మెంటే కాదు, మేనేజ్మెంట్, వాళ్ళ కింద ఉన్న ఇంకా మేనేజర్స్, ఇంకా దాని కింద ఉన్న అథారిటీ లైక్ ప్రొడక్షన్ మేనేజర్ కానీ, డిఫరెంట్ మేనేజర్స్, లెవెల్ 2 మేనేజర్స్ ఉంటారు, వాళ్ళ కింద ఉన్న సూపర్వైజర్స్ కింద ఉన్న లేబర్స్, అట్లా అందరూ ఆ ఆబ్జెక్టివ్స్ని ఫాలో అవ్వాలి. అందుకని మనము కామన్ ఆబ్జెక్టివ్స్ అంటున్నాం. ఈ ఆబ్జెక్టివ్స్ అంటే వాళ్ళు సాధించవలసిన ఆబ్జెక్టివ్స్ అనేది కామన్గా ఉండాలి, అందరికీ తెలిసి ఉండాలి, అందరూ దాని ప్రకారమే వెళ్ళాలి. ఇది కామన్ ఆబ్జెక్టివ్స్. ఇంకా చూడండి, కోఆపరేటివ్ రిలేషన్షిప్. వీళ్ళకి రిలేషన్షిప్ ఎట్లుండాలా? ఆర్గనైజేషన్లో పనిచేసే వాళ్ళకి మంచి కోఆపరేటివ్ ఉండాలా. ఈ రిలేషన్షిప్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి వర్టికల్ రిలేషన్షిప్, హారిజాంటల్ రిలేషన్షిప్. వర్టికల్ అంటే పైనుంచి కిందకి అథారిటీ వాళ్ళకి ఇస్తూ ఉంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్పాను, ఏ అనే ఒక సిఇఓ అన్నాడు, అతని కింద బిని అపాయింట్ చేసుకున్నాడు, సిని అపాయింట్ చేసుకున్నాడు. ఇట్లా ఉంటే దీన్ని వర్టికల్ అంటాము, వర్టికల్ అథారిటీ.
ఒకవేళ ఏ అనే వ్యక్తి ముగ్గురిని అపాయింట్ చేసుకున్నాడు, FBE ముగ్గురిని అపాయింట్ చేసుకుంటాడు, ఇతడు ఫినాన్స్ చూసుకుంటాడు, ఇతడు ప్రొడక్షన్ చూసుకుంటాడు, ఇతడు మార్కెటింగ్ చూసుకుంటాడు, ముగ్గురు ఉన్నారు. అప్పుడు దీన్ని హారిజాంటల్ అంటారు. ఒక్కరే లేరు, వీళ్ళిద్దరు కూడా మళ్ళీ బీతో సమానంగానే పనిచేస్తున్నారు కదా, అప్పుడు దీన్ని హారిజాంటల్ అంటారు. మనకి ఇప్పుడు హారిజాంటల్ అయినా వర్టికల్ అయినా ఎట్లయినా కానీ మనకి కోఆపరేటివ్ రిలేషన్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఉంటేనే మనం ఏదైనా సాధించగలము. అట్లాగే వెల్ డిఫైన్డ్ అథారిటీ రెస్పాన్సిబిలిటీ రిలేషన్షిప్. అథారిటీ అనేది క్లియర్గా మెన్షన్ చేయాలి, ఎవరెవరికి ఎంతెంత అధికారం ఇచ్చాము, వాళ్ళ రిలేషన్షిప్ ఎట్లా ఉంది, వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ కూడా ఇవ్వండి మళ్ళా. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ 5 మనము మెయిన్గా ఆర్గనైజేషన్ అంటే ఏంటనేది దాని నేచర్ కానీ దాని క్యారెక్టరిస్టిక్స్ నేర్చుకుంటాం. తర్వాత కొన్ని ప్రిన్సిపల్స్ కంపల్సరీగా మనం ఇంప్లిమెంట్ చేయాల్సిన ప్రిన్సిపల్స్ ఒక 10 ఉన్నాయి. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ అంటాం, చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ చూడండి, ప్రిన్సిపల్ ఆఫ్ ఆబ్జెక్టివ్. ఇప్పుడే చెప్పాను, ఎవ్రీ ఆర్గనైజేషన్కి ఏముంటుంది, ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. ఆబ్జెక్టివ్స్ ఎవరు ఫాలో అవ్వాలి, మొత్తం ఫాలో అవ్వాలి. ఆర్గనైజేషన్ మొత్తం కంపెనీ CEO, ఆయన కింద ఉన్న వాళ్ళ కింద వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే కంపెనీలో పనిచేస్తున్నారో వాళ్ళందరూ ఆబ్జెక్టివ్స్కి పనిచేయాలి. అదే చెప్తుంది ప్రిన్సిపల్ ఆఫ్ ఆబ్జెక్టివ్. ఎవ్రీ ఆర్గనైజేషన్ ఈస్ హ్యావింగ్ సమ్ ఆబ్జెక్టివ్, దాన్ని మనం ఫాలో అవ్వాలా. ఆ కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ అందరూ ఫాలో అయితేనే మనం దాన్ని అచీవ్ చేయగలము అనేది ఇది చెప్తుంది. తర్వాత ప్రిన్సిపల్ ఆఫ్ స్పెషలైజేషన్. ప్రిన్సిపల్ ఆఫ్ స్పెషలైజేషన్ అంటే ఏంటంటే కనుక ప్రతి ఆర్గనైజేషన్లో ఎంప్లాయీస్ ఉంటారు కదా, ఆ ఎంప్లాయీస్ని అపాయింట్ చేసే ముందు మీరు ఆ ఎంప్లాయీ యొక్క నైపుణ్యాన్ని పరిశీలించండి. ఎవరికి ఏ స్కిల్ ఉంది, ఎవరు ఏ ఫీల్డ్లో సెట్ అవుతారు, అప్పుడు సరిగ్గా మనం చూసుకొని అపాయింట్ చేసినామనుకోండి, అతను మంచిగా పనిచేస్తాడు. ఎందుకంటే అతను ఎక్స్పర్టైజ్ కూడా ఆ ఫీల్డ్లో, అతని స్పెషలైజేషనే అది. అక్కడనే ఉంచండి, అతని స్పెషలైజేషన్లో ఉంచండి. అట్లా మీరు ఎప్పుడైతే అపాయింట్ చేసుకుంటారో మీకు మంచి రిజల్ట్ ఉంటాయి. అక్కడ ఏమైనా ప్రాబ్లం వచ్చినా బికాజ్ ఆయన ఆల్రెడీ స్పెషలైజ్డ్ కదా, ఆల్రెడీ ఎక్స్పర్టైజ్ కాబట్టి ఆయన చూసుకుంటాడు, ఆయన హ్యాండిల్ చేస్తాడు. అది చూసుకోండి అంటున్నాడు ఇక్కడ ఈ ప్రిన్సిపల్ ఆఫ్ స్పెషలైజేషన్. ఎవరిని పడితే వాళ్ళు పెట్టినాం అనుకోండి, రేపు పొద్దున్న ప్రాబ్లం వస్తే ఎవరు రెస్పాన్సిబుల్ కదా, అదొకటి. ఇంకా ప్రిన్సిపల్ ఆఫ్ కోఆర్డినేషన్. కోఆర్డినేషన్ అనేది బాగుండాలి, ఇందాకే మాట్లాడుకున్నట్టున్నాం కదా ఇక్కడ, అదే సేమ్ పాయింట్. కోఆర్డినేషన్ అందరికీ, ఎంప్లాయీస్కి అందరికీ, ప్రతి ఒక్కరి చిన్న చిత్రకర నుంచి అందరికీ మంచి కోఆర్డినేషన్ ఉండాలా. ఇంకా ప్రిన్సిపల్ ఆఫ్ అథారిటీ రిలేషన్షిప్, ఇది కూడా ఇప్పుడే వచ్చింది. అథారిటీ అండ్ రిలేషన్షిప్ ఫర్ రెస్పాన్సిబిలిటీ. అథారిటీని ఎప్పుడైతే మనం ఇచ్చామో దానికి తగ్గట్టుగా మనము రిలేషన్షిప్ కూడా బాగా మెయింటైన్ చేయాలి. ఇంకా స్పాన్ ఆఫ్ కంట్రోల్. స్పాన్ ఆఫ్ కంట్రోల్ అనేది కొంచెం ఇంపార్టెంట్ పాయింట్, ఫోకస్ చేయండి. స్పాన్ ఆఫ్ కంట్రోల్ ఏంటంటే ఒక్కొక్క అధికారికి, ఎవరైనా రెస్పాన్సిబుల్ అధికారి ఉన్నాడు అనుకోండి, అతని కింద ఎంతమంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు డిఫైన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే అధికారి ఉన్నాడు, ఎక్స్ ఆఫీసర్, ఇతని కింద 15 మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. ఆ 15 మందికి ఇతను రెస్పాన్సిబుల్. మనం ఇక్కడ స్పాన్ ఆఫ్ కంట్రోల్ చెప్పేది అదే. మళ్ళీ స్పాన్ ఆఫ్ కంట్రోల్ ఏమని చెప్తుందంటే 15 మంది ఈయన కింద ఉన్నాడు కానీ ఈయన క్యాపబుల్లా కాదా, ఈ 15 మందిని ఇతను హ్యాండిల్ చేస్తున్నాడా సరిగ్గా లేదా, ఏమైనా తేడా వచ్చిందంటే ఇతను హ్యాండిల్ చేయలేని పొజిషన్ ఉన్నాడా, లేదా బర్డన్ ఎక్కువ అయిందా, లేదా తక్కువ అయిందా, లేదా ఇతను 20 మందిని హ్యాండిల్ చేసే పొజిషన్ 15 మందిని ఇచ్చారా, అట్లా ఎక్కువ తక్కువ చూసుకుని మనము ప్రతి పర్సన్కి ఎవరు అతని కింద వర్క్ చేస్తున్నారో అతను క్యాపబుల్లా కాదా అని చెప్పేది స్పాన్ ఆఫ్ కంట్రోల్. ఓకే. అట్లాగే ప్రిన్సిపల్ ఆఫ్ బ్యాలెన్స్. ప్రిన్సిపల్ ఆఫ్ బ్యాలెన్స్ అనేది కంపెనీ యొక్క మొత్తం ఆర్గనైజేషన్ సంబంధించింది ఉంటుంది. ఎక్కడ ఎవరికి ఏం ప్రాబ్లం వచ్చినా అది బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. ప్రాబ్లం వచ్చింది, దానికి సొల్యూషన్ ఏంటి, ముందుగానే కొన్ని ప్రాబ్లమ్స్ మనం ఐడెంటిఫై చేసి వాటికి సొల్యూషన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, చాలా ఈజీ కదా. అందుకని బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళమంటున్నారు. ఇంకా ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూటీ. ఆర్గనైజేషన్ మన దగ్గర ఉంది. ఆర్గనైజేషన్ ఏంటది, టెంపరీనా కాదు కదా, ఫర్ ఎవర్, చాలా కాలంగా మనం ఈ బిజినెస్ రన్ చేయాలనే ఉద్దేశంతో బిజినెస్ స్టార్ట్ చేసినాము. అప్పుడు దాని నిర్వహణ, దాని వర్క్ ఎలా ఉంటుంది, కంటిన్యూగా ఉంటుంది, ఎప్పటికీ ఉంటుందనే ఉద్దేశంతో మీరు పనిచేయాలి అని చెప్తుంది ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూటీ. ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూటీ అంటే ఎప్పటికీ ఆర్గనైజేషన్ పనిచేస్తుంది. ఈ పని అయిపోయిందంటే నెక్స్ట్ ఇట్ హ్యాస్ టు గో, అక్కడే మనకి ఫుల్ స్టాప్ అనేది ఉండనే ఉండదు. ఇంకొకటి ప్రిన్సిపల్ ఆఫ్ యూనిఫార్మిటీ. ప్రిన్సిపల్ ఆఫ్ యూనిఫార్మిటీ అంటే ఏంటి, ఇక్కడ వాళ్ళు ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకున్నారో కంపెనీ వాళ్ళు,
ఆ సేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అందరూ ఫాలో అవ్వాలి. యూనిఫార్మిటీ అంటేనే ఒక సేమ్ మెథడ్లో వెళ్ళాలి. వాళ్ళు చెప్పింది ఒకటి, వీళ్ళు చేస్తుంది ఒకటి, చేంజెస్ అయిపోయినాయి, అలాంటివి ఉండకూడదు. ఇంకా నెక్స్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఆఫ్ కమాండ్. యూనిటీ ఆఫ్ కమాండ్ అంటే ప్రతి ఎంప్లాయీకి ఒక బాస్ ఉంటాడు కదా. ఇప్పుడు నేను ఒక ఎంప్లాయీని, నాకు పైన ఒక బాస్ ఉంటాడు, నేను అతనికే రెస్పాన్సిబుల్, ఇంకెవరికి కాదు. అదే ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఆఫ్ కమాండ్ చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఎక్స్ అనే వ్యక్తి ఉన్నాడు, అధికారి, ఆఫీసర్. ఇతని కింద పీక్యూఆర్ అనే ఎంప్లాయీస్ ఉన్నారు. దీని ప్రకారంగా యూనిటీ ఆఫ్ కమాండ్ ప్రకారంగా వీళ్ళు ముగ్గురు ఎక్స్కి మాత్రమే రెస్పాన్సిబుల్, ఎక్స్కి మాత్రమే ఆన్సరబుల్. ఎక్స్ మాత్రమే వీళ్ళని అడుగుతాడు, ఏం చేస్తున్నారా లేదా, పండుకున్నారా, ఏం చేస్తున్నారు, మంచి పని చేస్తున్నారా లేదా, ఏమైనా కష్టాలు వస్తున్నాయా, నష్టాలు వస్తున్నాయా, ఏమైనా అడ్వైస్ కావాలి, ఇవన్నీ ఎక్స్ మాత్రమే పీక్యూఆర్కి చూసుకుంటాడు. ఇక్కడ సపోజ్ వై అని ఇంకో అధికారి ఉన్నాడు, అతనికి వీళ్ళతోని పనిపడింది, ఎవరితోటి, పీక్యూఆర్తో పనిపడింది. మనకి ఇప్పుడు ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఆఫ్ కమాండ్ ఏం చెప్తుంది, వీళ్ళు ఇతనికే రెస్పాన్సిబుల్ అని చెప్తుంది. ఇప్పుడు వైకి వీళ్ళతో పని ఉన్నప్పుడు ఏం చేయాలా, వీళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చా, వెళ్ళకూడదు, అదే ఇది చెప్తుంది, వెళ్ళకూడదు. అప్పుడు ఏం చేయాలంటే వై ఎక్స్ దగ్గరికి వెళ్ళి, ఇది నాకు కావాల్సిన వర్క్, ఇది మీరు ఎవరికైనా అసైన్ చేయండి, వాళ్ళు వర్క్ కంప్లీట్ చేస్తారు, నాకు ఈ వర్క్ కావాలి. అప్పుడు ఎక్స్ వీళ్ళకి ఇస్తాడనమాట అధిక వర్క్ని. ఇతనికి కావలసిన వర్క్ ఎక్స్కి చెప్తే ఎక్స్ వీళ్ళ దగ్గర నుంచి ఆ వర్క్ తీసుకుంటాడు. ఇది ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఆఫ్ కమాండ్. క్లియరే కదా. ఇంకా లాస్ట్ చూడండి, ప్రిన్సిపల్ ఆఫ్ ఎక్సెప్షన్. ప్రిన్సిపల్ ఆఫ్ ఎక్సెప్షన్ ఏమంటుందంటే పై అధికారులు అనవసరంగా కింద పనిచేసే వాళ్ళని గెలకూడదు, వాళ్ళ విషయాలలో ఇంటర్ఫియర్ అవ్వకూడదు, ఓన్లీ ఎమర్జెన్సీ అవసరం అయితే తప్ప వాళ్ళు ఇంటర్ఫియర్ అవ్వద్దు, ఎవరి పనులు వాళ్ళే చేసుకోండి అంటుంది. అందుకని ప్రిన్సిపల్ ఆఫ్ ఎక్సెప్షన్. ఎక్సెప్షన్ అంటే కొన్ని ఎమర్జెన్సీ కేసులలో మాత్రమే వాళ్ళు ఇంటర్ఫియర్ అవ్వచ్చు. ఇప్పుడు కంపెనీ సీఈఓ ఉన్నాడు, అతని కింద మేనేజింగ్ డైరెక్టర్ ఉండొచ్చు, లేకపోతే అసిస్టెంట్ మేనేజర్ ఉండొచ్చు. వీళ్ళందరిని వదిలేసి సపోజ్ అతనికి సేల్స్ ఆఫీసర్తో పని ఉంది, ఎమర్జెన్సీ ఉంటేనే అతను సేల్స్ ఆఫీసర్ని డైరెక్ట్గా పిలిచి లేదా అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడచ్చు, అదర్వైజ్ వెళ్ళకూడదు. ఇంటర్ఫియర్ అవ్వకండి, ఆ సేల్స్ ఆఫీసర్ పైన ఎవరో అధికారి ఉంటాడు, ఆయన చూసుకుంటాడు, నీకెందుకు, నువ్వెందుకు పోతున్నావు అక్కడ డైరెక్ట్గా, అది కథ. అర్థమైందా. దీన్ని మనము ప్రిన్సిపల్ ఆఫ్ ఎక్సెప్షన్ అంటాము. ఇవి మొత్తం మనకి ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ అనొచ్చు. ఏంటవి, ఆబ్జెక్టివ్, ప్రిన్సిపల్ ఆఫ్ ఆబ్జెక్టివ్, స్పెషలైజేషన్, కోఆర్డినేషన్, అథారిటీ అండ్ రిలేషన్షిప్, కంట్రోల్ ఉండాలా, బ్యాలెన్స్ ఉండాలా, కంటిన్యూటీ ఉండాలి, యూనిఫార్మిటీ, యూనిటీ ఆఫ్ కమాండ్, ఎక్సెప్షన్, ఇవన్నీ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఇక ఆర్గనైజేషన్లో 2 రకాలు ఉంటాయి, ఇవి చూసుకుందాం. టైప్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఏంటా రకాలు అంటే, ఒకటి ఫార్మల్ ఆర్గనైజేషన్, ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్. ఫార్మల్ ఆర్గనైజేషన్ అంటే ఒక పద్ధతి ప్రకారంగా ఒక ప్రాపర్ వేలో ఫార్మల్గా కంపెనీని నడిపించే విధానాన్ని మనం ఫార్మల్ ఆర్గనైజేషన్ అంటాం. ఇది అందరికీ తెలిసినవి ఉంటాయి. ఒకరికి వర్క్ ఇచ్చాడు, వాళ్ళు రెస్పాన్సిబుల్ దానికి, ఎందుకంటే ఫార్మల్గా వెళ్తున్నాం కాబట్టి. ఇక ఏదైనా చేంజెస్ చేయాలా, సర్క్యులర్ వస్తుంది, దాంట్లో దాని ప్రకారం చేంజెస్ చేయాలి, అందరికీ తెలిసి ఉంటుంది, ఫార్మల్. ఇన్ఫార్మల్ అంటే ఎవరికేం తెలియదు, లోపల పుకార్లు అవుతా ఉన్నాయి, ఇది అంటారు, అది అంటారు, వాళ్ళు లోపల ఏం కొనుక్కుంటున్నారు, కంపెనీ గురించి కామెంట్ చేస్తున్నారా, వీళ్ళ గురించి ఏమనుకుంటున్నారా, లేకపోతే ఇట్లా చేస్తే బాగుంటుంది, వీళ్ళు ఏమి ఇట్లా చేస్తున్నారు, అట్లా ఇన్ఫార్మల్గా కొన్ని మాటలు జరుగుతూ ఉంటాయి ఆర్గనైజేషన్లో, దాన్ని ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్ అంటాం. ఈ 2 ప్రతి ఆర్గనైజేషన్లో ఉంటాయి, ఫార్మల్, ఇన్ఫార్మల్. వీటి గురించి డెప్త్గా నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. ఇప్పటిదాకైతే ఒక అర్థం అయింది కదా. ఫార్మల్ ఆర్గనైజేషన్ గురించి నెక్స్ట్ క్లాస్, దాని తర్వాత మళ్ళీ ఇన్ఫార్మల్, 2 ఇంపార్టెంటే. ఓకేనా. ఇక తప్పకుండా వీడియోస్ 10 మందితో షేర్ చేసుకోండి. స్టే కనెక్టెడ్. గుడ్ లక్. స్క్రీన్ షాట్ కావాలంటే తీసుకోవచ్చు.